जय जय सद्गुरु ब्रह्म महाराज की जय। श्री शिवराम दीक्षित सद्गुरु परब्रह्मणे नमः। श्रीमद् बृहद्वासिष्ठ सिद्धांत निर्धारणुలను శ్రీమద్ అచల బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీమద్రామడుగు శ్రీ శివరామ దీక్షితుల వారి చేరే చేయింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమను శ్రీ శివరామ దీక్షితీయము. ఇప్పుడు దీక్షితీయము నుంచి సంకల్ప నివృత్తి ప్రకరణములోని ద్వితీయ అధ్యాయం. ఈ కళలోనే ఒక అధికారి వస్తూనే, స్వామి, నాకు మోక్షమందు అపేక్ష కలిగి ఉన్నది, నాకు అట్టి మోక్ష పదవిని పొందుటకు తగిన విచారణ బోధించండి అని అడిగాడు. గురువుగారు సరే అది ఎంత అని ఇక్కడ ఒక వాక్యం చెప్తున్నారు. నిరాలంబ నిత్యానిత్య వస్తు విచారాధ నిత్య సంసార సుఖదుఃఖ విషయ సమస్త క్షేత్ర మమతాది సమస్త బంధ సంకల్ప క్షయో మోక్ష అని ఉన్నది కనుక సత్య జ్ఞానానందమే తానని తెలియక విషయ సంసార మమతలోబడి పోకుండా ఈ దేహమే నేననేది మమతలో పడక తన యొక్క సంకల్ప నివృత్తి చేసుకొనుటే మోక్షము అని చెప్పి ఉన్నది కనుక ఇందుకు మహావాక్యాలు యొక్క అర్థము విచారం వలన పుట్టిన జీవ పరమాత్మల యొక్క ఐక్య జ్ఞానం ఏది కలదో అదే మోక్ష సాధనమని సకల వేదాంతాల యందు నిర్ణయింపబడ్డది. ఇటువలే గురుస్వామి ఉపదేశం చేస్తే శిష్యుడు అంటున్నాడు, తిరిగి అడుగుచున్నాడు, హే స్వామిన్, ఏ మహావాక్యాలను ఎరుగును, వాచ్యార్థ విచారమును ఎరుగును, ఈశ్వరుణ్ణి ఎరుగను, జీవుణ్ణి ఎరుగను, జీవేశ్వర ఐక్య సంధానమును ఎరుగను, నాకు బంధము ఎందుచేత వచ్చునో, మోక్షము ఏ ప్రకారం పొందడమో ఎరుగను. కనుక పరమదయామూర్తివి కనుక నా యందు దయచేతను లెస్తగా విస్తరించి అనుగ్రహం చెయ్యండి. ఈ ప్రకారం శిష్యుడు ప్రశ్న వేయగా గురుస్వామి అంటున్నాడు, అనుగ్రహం చేస్తూ ఉన్నారు, మహామంచి ప్రశ్నలు చేస్తేవి, వీటి యొక్క స్వరూపములు స్పష్టముగా చెప్పాము, సావధానముగా వినుము. 4 వేదాల ఉపనిషత్తులు యందు 4 మహావాక్యములు కలవు. అవి ఏవి అనగా ప్రజ్ఞా ప్రతిష్ఠ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఋగ్వేదమునందు మహావాక్యము. అహం బ్రహ్మస్మి, ఇది యజుర్వేదమందు మహావాక్యము. తత్వమసి, ఇది సామవేదమందు మహావాక్యము. అయమాత్మా బ్రహ్మ, ఇది అథర్వణ వేదమందు మహావాక్యము. ఈ 4 మహావాక్యముల యొక్క తాత్పర్యము చెప్పాము. వాక్యార్థము, జ్ఞానాలకు కారణ పదార్థం కనుక వాక్యార్థ విచారమే ముందు చేయదగినది. ఆదిత్యం పదమని, తత్పదమని, అసిపదమని చెప్పబడి ఉన్నది కనుక త్వం పదమనగా జీవుడు, తత్పదమనగా ఈశ్వరుడు, అసి పదార్థం ఐక్యం. త్వం పదార్థభూతుడైన జీవుని యొక్క స్వరూపము మాయకు అధిష్టాన చైతన్యము తనే ముందు కల్పితమైన లింగ శరీరం. ఆ లింగ శరీరమందు ప్రతిఫలించిన చిదాభాసుని యొక్క ధర్మాలైన కించజ్ఞత్వ, కర్తృత్వ, భోక్తృత్వములు ఉండి త్వం పదార్థ స్వరూపమై తత్పదార్థం అనగా మాయకు అధిష్టానమైన బ్రహ్మ చైతన్యం మాయ యందు ప్రతిఫలించి చిదాభాసుని యొక్క సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వాది గుణాలు, తత్పదార్థుడైన ఈశ్వరుని యొక్క స్వరూపాలు, అసి పదార్థం జీవుడే, బ్రహ్మై జీవుడు అని లక్ష్యార్థము. ఈ రీతి అనుగ్రహం చేస్తే శిష్యుడు అడుగుచున్నాడు, స్వామి, కించజ్ఞత్వాది గుణాలతో కూడుకున్నటువంటి జీవునికి
సర్వజ్ఞత్వాలతో కూడుకున్నటువంటి ఈశ్వరునికి ఐక్యం ఎట్లా అవును? ఈ విరోధమైన అర్థమందు శృతులను ఇటీవలే బోధింపుచున్నది. నాకు సంశయమైతే లెస్సగా ఉన్నది, లెస్సగా బోధించండి అని ప్రశ్నించగా, శిష్య రావోయి శిష్యుడా, అడగదగిన మంచి శంక అడిగావు, సావధానంగా వినుము. ఈ మహావాక్యములకు వాక్యార్థమని లక్ష్యార్థమని రెండు విధాలు గలవు. వాక్యార్థం అంగీకరిస్తే ఎక్కడ ప్రత్యక్షమయ్యుండునో అక్కడ లక్ష్యార్థం అంగీకరింపదగినది. మహావాక్యమందు లక్షణము చేతను ఐక్యం పొందింపబడుచున్నది కనుక లక్షణము అంగీకరింపతగ్గది. ఈ లక్షణము మూడు విధాలు: జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహదాజహర్ లక్షణము అని గలవు. వీటికి పేర్లు విడిచిన లక్షణము, విడువని లక్షణము, విడిచి విడువని లక్షణం అని మూడు విధములు. స్వామి, ఈ మూడు విధముల యొక్క లక్షణములను మహావాక్యములు ఏ రీతిని ఐక్యమవును అది వాటికి మహావాక్యార్థ లక్ష్యార్థ సహితముగా శీఘ్రంగా బోధించండి. సరే ఇప్పుడు తృతీయ అధ్యాయం. జహర్ లక్షణం అనగా ఒక బ్రాహ్మణుడు గంగా తీరము నుంచి స్వదేశాన్ని గూర్చి వస్తూ ఉండే. మరి ఒక బ్రాహ్మణుడు అడిగాను, గంగా తీరమందు విశేషాలు ఏమి అని అడిగితే, ఆ బ్రాహ్మణుడు గంగాయాం ఘోషః అని గంగయందు గొల్లపల్లె ఉన్నదని చెప్పాను. ఈ మాటకు తాత్పర్యం గంగా అనే పదార్థానకు ప్రవాహమని అర్థము కనుక ఈ ప్రవాహమందు గొల్లపల్లె ఉన్నదని అంగీకరిస్తే ప్రత్యక్ష విరోధం కనుక గంగా అనే పదార్థానకు అర్థమైన ప్రవాహమందు సర్వాత్మన విడిచిపెట్టి ఆ ప్రవాహముతో కూడుకున్న గట్టుయందు గొల్ల బల్లె ఉన్నదని తాత్పర్యం. ఇది జహర్ లక్షణం. ఈ ప్రకారము మహావాక్యమందు జహర్ లక్షణం చెప్పుదామంటే కూడదు. ఎలాగంటే త్వం పదార్థము గోచరమైన కూటస్థ చైతన్య పరమాత్మను విడిచిపెట్టితే ముముక్షువులై ఉండి వారి యొక్క స్వరూపమే లేకపోతున్నది కనుక ప్రత్యక్ష విరోధం కనుక ఈ జహర్ లక్షణం కూడదు. ఏ లక్ష్యము చేత ఈ వాక్యం బ్రహ్మమును బోధింపుచున్నదంటే అన్నమయ కోసం మొదలుకొని విజ్ఞానమయ కోశ పర్యంతమును ఈ 4 కోశాలు బ్రహ్మమని చెప్పే వాక్యమందు జడమైన కోశాలు బ్రహ్మము కాదు కనుక ఈ కోశాలను విడిచిపెట్టి కోశాలకు అధిష్టానమైన చైతన్యం యందే తాత్పర్యం. ఇది జహర్ లక్షణం. ఇక అజహర్ లక్షణం అనగా పంచక్లోశాంతి అనే వాక్యమందు మంచెలు కూతలు పెడుతున్నవి అని చెప్తే ప్రత్యక్ష విరోధం కనుక మంచెలను విడిచిపెట్టి మంచెల మీద పురుషుడు కూతలు పెట్టుచున్నాడు అని అజహర్ లక్షణము అని తాత్పర్యం నిర్ణయింపదగినది. ఈ ప్రకారంగానే వేదాంతమందు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యమందు ఆనందమయ కోశముతో కూడుకున్నటువంటి ఆత్మని చెప్పుచుండెను కనుక ఆ సచ్చిదానందమయం విడువందే ఏ ఆనందమయ కోశాన్ని చెప్పుచూ ఉన్నవి. ఈ అర్థము మహావాక్యమందు అంగీకరించుదామంటే కూడదు. అది ఎలాగంటే కించజ్ఞత్వాది గుణాలతో కూడుకున్నటువంటి
చైతన్యమైన జీవుడు కనుక గుణ విశిష్టుడైన వానికి ఐక్యం చెప్పకూడదు కనుక ఇక్కడ అజహర్ లక్షణం చెప్పకూడదు. జహర్ లక్షణం అనగా సోయం దేవదత్తాహ అనే వాక్యమందు గంగా తీరమందు 5వ సంవత్సరమందు దేవదత్తుణ్ణి చూస్తుమి. ఆ దేవదత్తుణ్ణి ఈ కావేరీ తీరమందు 50వ ఏట చూస్తుమి అనే వ్యవహారమందు ఆ దేశం ఈ దేశం కాదు, ఆ కాలము ఈ కాలము కాదు, ఆ కాలములో పురుషుడే అని అంగీకరిస్తే మాయ చేత బహువిరోధం. ఇది ఎలాగంటే గంగా తీరము కావేరీ తీరము కాదు, కావేరీ తీరం గంగా తీరము కాదు, ఆ కాలం ఈ కాలము కాదు, ఈ కాలం ఆ కాలము కాదు, ఆ వయసు ఈ వయసు కాదు, ఈ వయసు ఆ వయసు కాదు. కనుక ప్రత్యక్షానకు విరోధం గనుక వాక్యార్థమైన తద్దేశ తత్కాలమును విడిచి ఏకదేశ ఏకకాలమును విడిచి లక్ష్యభూతుడైన దేవదత్తుడే వాక్యార్థం. ఎలాగో అలాగే మహావాక్యానకు తత్పదమందు వాక్యార్థమైన మాయా ప్రతిబింబ స్వరూపంగా సర్వజ్ఞత్వాది గుణములను, త్వంపదానకు వాక్యార్థమైన అవిద్య విద్యా ప్రతిబింబితమైన చిదాభాసుని యొక్క గుణాలను ప్రత్యక్ష విరోధం కనుక మాయ సర్వజ్ఞత్వాది గుణములను కించజ్ఞత్వాది గుణములను ఈ రెంటిని తీసివేసి లక్షణభూతుడైన చైతన్యమనే నేత్రమనేడి ఆ సచ్చిదానంద బ్రహ్మమే నీవే ఆ సచ్చిదానంద బ్రహ్మవు. జహద అజహద లక్షణము చేత ఈ 4 మహావాక్యాల యొక్క అర్థం క్రమముగా చెప్పుచున్నాను, విను. ప్రజ్ఞా ప్రతిష్ఠిత ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యమందు అర్థం ప్రతిపాదించడి. వినక్షతే శృణోతీదం జిగ్రతి వ్యాకరోతి చ సాద్వాస్యాద్ విజానాతి తత్ప్రజ్ఞానం నితీర్యతే. అర్థం ఏంటంటే కన్నులు గుండా బయలువెడలిన అంతఃకరణ వృత్తులతో కూడుకున్న ఏ జ్ఞానము చేత శబ్దం ఎరుగుచున్నదో, ఏ జ్ఞానం మాట్లాడుచున్నదో, షడ్రసాలు ఎరుగుచున్నదో, ఈ ప్రకారంగానే సమస్త ప్రపంచం విషయములను ఎరుగుచున్న జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అనే పదానికి లక్ష్యార్థము. అంతఃకరణమును దాని వృత్తులైన దేహ ఇంద్రియాదులను వాక్యార్థంగా తోసివేసి ప్రజ్ఞానం మాత్రమే త్వంపదమునకు లక్ష్యార్థం, బ్రహ్మ అనే పదానికి అర్థం. ఇక ఇక్కడ ఏమంటున్నారంటే శృతి చతుర్ముఖేంద్ర దేవేషు మనిషాస్వగవాదిషు చైతన్యం ఏకం బ్రహ్మత ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. చతుర్ముఖుడు మొదలగు దేవతలను, మనుష్య గజాది పిపీలకాది జీవులను అనుసృతమై ఏకమై చైతన్యమై బ్రహ్మమనేటి పదాలకు లక్ష్యార్థము, బ్రహ్మశబ్దము మొదలుకొని మనిషి శరీర పర్యంతము సకల శరీరాలను వాక్యార్థ గనక మాయా కార్యమని తోసివేయి తగినది కనుక శిష సర్వత్రా అనుసృతమైన చైతన్యమే బ్రహ్మస్వరూపము. చైతన్యమన్నా బ్రహ్మమన్నా ఆత్మ అని అన్నా పేర్లు మాత్రమే కానీ వస్తువు ఒక్కటే కనుక గుర్తెరిగే పరబ్రహ్మమనే నిశ్చయించుకోవలను. అహం బ్రహ్మాస్మి అనే పదానికి అర్థము పరిపూర్ణం పరమాత్మస్మి దేహి విద్యాధికారిణి బుద్ధే సాక్షిణం యాంతిత్వా స్ఫురందహమితీర్యతే. స్వథ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ ఈ మహావాక్యమందు బ్రహ్మమనేటి పదానికి లక్ష్యార్థము కాబట్టి ఈ వాక్యాలలో చెప్పిన బ్రహ్మమే చైతన్య స్వరూపం. ఇట్టి చైతన్య స్వరూపమందు నేను అని
అనే ఐక్య జ్ఞానమే మోక్ష మార్గమని స్థుతులు ఘోషించుతూ ఉన్నవి. స్వతసిద్ధమై ఉన్నది. ఈ వికారాలు ఎన్నడూ కాలేదు. అన్ని వికారాలు ఈ గుర్తెరిగే చైతన్యం వల్లనే కలిగినవి. ఈ ఎరికే ఇన్ని శాస్త్రాలు చేసి తన మూలము తెలియకుండా ఇందులోనే వింతలు చూపుతూ ఉన్నది. నీవు కోరిన ప్రకారం సర్వం బోధించి తిని కదా స్వామి. మీరు చెప్పిన మహావాక్యం విచారం వల్లనే నే బ్రహ్మనని తెలిసినది. నాకు శాంతి లేక ఉన్నది. నేను అని అనుకున్నంతసేపు స్వస్థత లేదు. కానీ నీ వలనే సర్వకాలం స్వస్థతగా ఉండవలెనని అపేక్ష స్వామి. అట్టి విచారం సూచన చెయ్యండి. మీ కాళ్లకు మ్రొక్కుతా అయ్యా. శీఘ్రంగా సూచన చెయ్యండి. శిష్య, అలాగైతే విను. నీవు ఏ తీరుగా అడిగినావో ఆ తీరుగా ఉన్నది కదా. ఉండనే ఉన్నది స్వామి. ఇక నా మూలం చెప్పండి అని అన్నాడు. సరే శిష్య, విను. అది నీకు మూలం కాదు కదా, దాని యందు నీకు ఐక్యం కావు కదా గురుస్వామి. పర్వతానకు ఆవగింజకు ఎంత ఎక్కువ తక్కువ ఉన్నదో అంత నాకు దానికి ఏమి సమ్మతం? కుక్క గంగుగోవు అవుతుందా? అలాగే నా ఐక్యం మునుపు ఏమో అనుకున్నా. ఇక వాక్యం దయచేయండి. సరే శిష్య, కలలో ఏనుగ మేలుకుంటే ఎలాగో అలాగే ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ శరీరానికి మొదలు లేదు, కొన లేదు. మధ్య తనకు తానే వచ్చి ఇన్ని వింతలు చేసుకుంటూ ఉన్నది. ఎన్నడైనా సింహం స్వప్నమందు వచ్చిన ఏనుగు రీతిగా ఈ గుర్తెరిగే శరీరం గురుమూలంగా విచారిస్తే అలాగే ఏమీ లేదు. ఇది నీకు దృఢమైందా లేదా? దృఢమే. నాకు చాలు చాలు. జై జై సద్గురు బ్రహ్మరాజుకి జై. ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగం